కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపైన తెలంగాణ పైన చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పాలనను పాలదొయ్యాలి అంటే బీజేపీ అధికారంలోకి రావాలి. కుటుంబ పాలన దూరం చేయాలి అంటే, అవినీతిని నిర్మూలించాలి అంటే, అవినీతి పనులలో రాజకీయాల్లో ఉండొద్దు అంటే బీఆర్ఎస్ని ఫస్ట్ పారదోలాలి, బీజేపీని అధికారంలో తేవాలి అనేసి అమిత్ షా చెప్పింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా చాలా స్పష్టమైన స్పష్టాన్ని ఆదేశించారు. ఈ యొక్క సందిగ్ధంలో బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఘాటైన వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ అంటే తలదించుకోలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత కామెంట్లు చేసినా కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపైన ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడము కొంత రాజకీయ వర్గాల్లో కొంత చర్చంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత టి ఆచారి జాతీయ కమిషన్ మెంబర్గా చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో ఇప్పటికీ ఒక సీనియర్ నేతగా చెప్పబడి 6 సార్లు తన ప్రయత్నాన్ని చాలాసార్లు పరీక్షించుకున్నారు. కానీ కొంత విఫలమైన మాటకు వాస్తవం. దాన్ని సఫలం చేసుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆయన మాటల్లో కొంత అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే ఆచార్య గారు. ఎలా ఉంది బీజేపీ ఊపు బాగుంది. ఓకే. మీడియా కానీ న్యూస్ పేపర్లు కానీ కొన్ని పార్టీల యొక్క దుష్ప్రచారాన్ని దూసుకొని బీజేపీ ముందుకోతుంది. ఓకే. మొన్నటి వరకు 120 స్పీడ్లో వెళ్ళినటువంటి బీజేపీ ఆల్ ఆఫ్ సడన్గా 50కే పడిపోయింది. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు? భారతీయ జనతా పార్టీ అనేక మీడియాకు కానీ అనేక సందర్భాలలో కానీ పార్టీ 5-6 రాష్ట్రాలల్లో టర్మ్ అయిపోయినటువంటి రాష్ట్రాలన్నీ కూడా కొత్త అధ్యక్షుల నియామకం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కూడా మార్పు చేయడం ఎన్నికల ముందు జరిగింది. కాబట్టి మీకు ఆ రకమైనటువంటి క్వశ్చన్ వస్తున్నది. కానీ వాస్తవంగా ఏదైతే 3 సంవత్సరాల పూర్తి కాలం తర్వాత భారతదేశంలో సుమారుగా ఒక 6-7 రాష్ట్రాలని మార్పు క్రమంలోనే తెలంగాణ మార్పు జరిగింది. అంతకు తప్ప దాంట్లో పెద్ద లోతుగా చర్చించాల్సినటువంటి అంశమే. గతంలో కూడా చాలామంది రాష్ట్ర నాయకులు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒకరు గతంలో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 2 టర్మ్స్ చేసేది. ఈ 3 టర్మ్స్ ఏదైతే 3 ఇయర్స్ చేసినాక 1 టర్మ్ కూడా ఇచ్చారు. కాబట్టి లక్ష్మణ్ గారు 1 టర్మే ఉన్నాడు, మన కళ్ళ ముందు ఉన్నది కదా. నిన్న మొన్న ఉన్నటువంటి అధ్యక్షుడు 3 సంవత్సరాలు ఉన్నాడు. బండారు దత్తాత్రేయ అప్పుడు ఆ రూల్ వేరు ఉన్నది. అది 2 ఇయర్స్ ఉన్నది. 3 ఇయర్స్ వచ్చినాక లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి కూడా 2 టర్మ్ చేశారు. ఆయనకు 2 ఇయర్స్ రాలే. రెండోసారి అయినాక 3 ఇయర్స్ వచ్చింది. అప్పుడు వచ్చింది కొత్త రూల్. ఓకే. తర్వాత లక్ష్మణ్ గారు 3 ఇయర్స్, సంజయ్ గారు 3 ఇయర్స్, ఎవరున్నా 3 ఇయర్స్. ఇప్పుడు ఏ రూల్ నడుస్తుంది బీజేపీలో? అంటే బీజేపీ రూలే నడుస్తుంది. అంటే గతంలో ఉన్న రూల్స్ ఈ రూల్స్కు కొంత పొంతన లేదు. బండి సంజయ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ చాలా స్పీడ్గా ఉండేది. కార్యకర్తలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేవాడు. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీ కార్యవర్గం కానీ బీజేపీ కార్యకర్తలు కానీ స్పీడ్ పనిచేస్తలేడు అనేసి చాలా స్పష్టంగా నా దృష్టిలో మీడియా స్పీడ్ పనిచేస్తలేదు. నిన్న మొన్న కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మహబూబ్ నగర్లో మోడీ గారి సభ అయింది. కానీ విని ఎరగనటువంటి లక్షలాది మంది వచ్చిండ్రు. మీడియా కనపడతలేదు. ఆదిలాబాద్లో అతలాకుతలమైపోయింది ప్రజలు. ఎంత పెద్ద ఎత్తున వచ్చిర్రు, ఇవాళ మీడియా కనపడతలేదు. అంటే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగేటువంటి సభలు మీ దృష్టికి వస్తలేవా, మీరు సరిగ్గా చూస్తలేరా అనేటువంటిది ప్రశ్న నా లోపల వస్తున్నది. ఎందుకంటే పాలమూరు సభ ఏ రకంగా జరిగింది? ముఖ్యమంత్రి వచ్చిన వారం 10 రోజుల తర్వాత పాలమూరు జిల్లాలో ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాకు వచ్చారు. ఎంత స్పందన! సభలో ఎంతమంది ఉన్నారో 2 అంతలు బయట ఉన్నారు. అంటే ఇది కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులం కార్యకర్తలం, సంజయ్ గారు ఉన్న కార్యకర్తలు పార్టీ నాయకులే చేయాలి, కిషన్ రెడ్డి గారు ఉన్న నాయకులే చేయాలి, కార్యకర్తలు చేయాలి. కాబట్టి మీకు ఏమన్నా తేడా కనపడవచ్చు, కానీ కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ నాయకులకు తేడా ఏమాత్రం కూడా లేదు.
ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత డే బై డే 2 రోజులు వచ్చిన తర్వాత తెలంగాణ గ్రాఫ్, తెలంగాణ ప్రజల్లో ఆలోచన విధానం ఎంత స్పీడ్గా మార్పులు జరుగుతున్నదో మనం ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి చూసే వాళ్ళ దృష్టి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉంది. ఎలక్షన్లకు స్ట్రాటజీని తయారు చేయాలి కాబట్టి ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటిది కొంత స్లోగా ఆలోచన చేసి ఎన్నికల రంగంలో దూకడం జరుగుతుంది. అది కిషన్ రెడ్డి గారికి ఏ రకంగా చేస్తున్నాడు అనేది ఈ 2 ఉదాహరణలు. రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ నాయకత్వం వరకు కూడా 2000 రూపాయల నోటుతోటి పోల్చారు బీజేపీని. మోడీ తెచ్చింది 2000 రూపాయల నోటు, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. రేపు వచ్చే ఎన్నికలకు కూడా బీజేపీ కొలాప్స్, రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ప్రతిపక్షాలు చేసినటువంటి పెద్ద ఆరోపణ ఇది. ఇప్పుడు ఇవాళ భారతదేశం ఐడియాలజీ ఒక రకంగా ఉంది, తెలంగాణలో ప్రజల ఐడియాలజీ ఒక రకంగా ఉంటే, పార్టీల నాయకుల యొక్క ఐడియాలజీ, మీడియా ఐడియాలజీ ఒక రకంగా ఉంది. ప్రపంచ నాయకునిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఇవాళ విశ్వ నాయకునిగా ఎదిగి ప్రపంచ దేశాల నాయకుల గౌరవాన్ని పొందుతూ భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు ఈ గౌరవాన్ని తీసుకుపోయినటువంటి విషయాన్ని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 2 పార్టీలు, కొంత మీడియా, వాళ్ళ గుప్పెట్లున్న మీడియాకు ఇది కనపడతలేదు. విశ్వవ్యాప్తమైన నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మ వాళ్ళ కళ్ళకు కనపడతలేదు. వాళ్ళ రద్దు చేసిన 2000 నోట్లు ఈ 2000ల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన 1000 నోటు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ అవినీతి పాలన 1000 నోటు, 2 కలిపి ఈ 2 పార్టీలు ఒకటైనందుకే ఆ 2000 నోట్లు రద్దు చేసినటువంటి ధీరుడు నరేంద్ర మోడీ. దీన్ని గుర్తించాల్సిందిగా నేను మీ మీడియా ద్వారా ప్రజలని నేను కోరుతున్నా. అంటే ప్రపంచ నేతగా దేశ నేతగా అని చెప్పుకుంటున్నారు. సిలిండర్ ధర పెంచినందుకు జాతీయ నేత అయిందా, పెట్రోల్ రేట్లు పెంచినందుకు జాతీయ నేత అయిందా, లేకుంటే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినందుకు జాతీయ నేత అయిందా అని అంటే ఏమంటారు దీనిపైన? ఇప్పుడు మీకు కోట్లాది మంది అభిమానులు ఐ డ్రీమ్కి ఉన్నారు, మీకు దాదాపు 1000 మంది నెట్వర్క్ పనిచేసే వ్యవస్థ ఉంది. నేను 2014లో 1200కు సిలిండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి బిల్లులన్నీ నేను షో చేస్తా. ఓకే, 1200 రూపాయలకు. ఇవాళ 1200 ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా 1200 ఉండి ఎన్నికలు జరిగే క్రమంలో తక్కువ ధర చేసి దాన్ని 500 400 రూపాయలకు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ పార్టీ ఆయిల్ కంపెనీలకు, క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశాలకు పెట్టినటువంటి అప్పు కానీ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లను కానీ సరిచేయనికే కేంద్ర ప్రభుత్వము వాళ్లకు స్వయం ప్రతిపత్తిని కల్పించి ఏదైతే కొంత ప్రజల మీద భారం పడ్డా ఈ ఆయిల్ కంపెనీలు ఏదైతే పూర్తిగా ఏదైతే కొలాప్స్ కాకుండా వాటిని కాపాడి ఇవాళ ఏదైతే సక్రమైనటువంటి దారిలో పడి ఇవాళ 700 రూపాయలకే సిలిండర్ వచ్చింది. ఇప్పటి నుంచి ఏదైతే బిజినెస్ సిలిండర్ ఏమో అది కమర్షియల్ సిలిండర్ ఏమో ఇవాళ 800కే వచ్చింది, ఇది ఇవాళ 600 నుంచి 700లకు వచ్చింది. మరి దీని గురించి మాట్లాడరు. నేను ఏమంటున్నంటే ఈ దేశంలో పేదవాళ్ళ కొరకు 3 సంవత్సరాల నుంచి ₹1 కూడా తీసుకోకుండా 36 రూపాయల కిలో బియ్యం కొని మనిషికి 5 కిలోల చొప్పున 3 సంవత్సరాలు కిలో బియ్యంని ఫ్రీగా ఇస్తుంటే ఇవాళ దాని గురించి మీడియా మాట్లాడదు. పేదవాళ్లకు ఫ్రీగా బియ్యం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి ఇలా మాట్లాడకుండా ఒకటే ఇవాళ ఈ దేశంలో ఒక సిలిండర్ 2014లో కాంగ్రెస్ పార్టీ 1200కు సిలిండర్ ఇచ్చింది కనుకనే మేము ఇవాళ 1200కు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమంటున్నానంటే 2014 లోపల 1200కి ఇచ్చినటువంటి సిలిండరు ఆనాడు మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఆనాడు మీకు గుర్తు రాలేదా? ఇవాళ సిలిండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 1200 ఇచ్చినందుకేనే 2014లో ఐ డ్రీమ్ ఉందో లేదో నాకు తెలియదు. ఉంది.
ఉంటే 2013 2012లా ప్రజలు సిలిండర్ల కొరకు ఏ రకంగా బారులు తీసి నిలబడేది, ఏ రకంగా లాఠీ చార్జీలు అయ్యేది, ఏ రకంగా సిలిండర్లు లేక ప్రజలు ఎంత బాధపడ్డారో ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఉన్నత వర్గాలకే సిలిండర్లు ఉండే అంతకుముందు, కానీ పేదవాళ్ళ కొరకు సుమారుగా 10 కోట్ల మంది పేదవాళ్లకు ఫ్రీ సిలిండర్లు ఇచ్చిర్రు. దీని మీద ఎందుకు చర్చ చేయరు? ఏనాడన్నా ఒక్క సిలిండరు ఫ్రీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 కోట్ల మందికి ఫ్రీ సిలిండర్లు ఇచ్చిర్రు. దీని మీద ఎన్ని కోట్ల రూపాయల భారం పడ్డది? దీని మీద చర్చ ఎందుకు చేయరు? ఒకటి ఇవాళ కాంగ్రెస్ ఆచార్య గారు, ఒకటి మీ కాన్సెన్స్ నుంచి మీరు లైవ్లో మాట్లాడేదానికి ఒక మీ కాలర్ ఒక లైన్లో ఉండరు. హలో, ఏం పేరు? హలో, ఏం పేరు? సత్యనాయక్ అండి. సత్యనాయక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఆచార్య గారు ఉన్నారు అందుబాటులో, ఒకసారి మాట్లాడండి. హలో, పత్యనాయక్ గారు అడగండి ప్రశ్న. అన్నగారు నమస్తే. నమస్తే నమస్తే, రామ్ రామ్. రామ్ రామ్. అన్నగారు, మున్సిపాలిటీ ఎలక్షన్ లో కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ ఇస్తామని చెప్పారు అన్నగారు. అమన్గల్ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి స్పెషల్ ఏమైనా నిధులు వస్తున్నాయి అన్నగారు? అది కూడా ఏమైనా మాకు చెప్పాను. ఇంకా ఇది ఒకటే ప్రశ్న, ఇంకేమన్నా ఉందా? హలో అన్నగారు, అడుగు అడుగు పత్యనాయక్, ఇంకేమన్నా? మున్సిపాలిటీ ఎలక్షన్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,000 ఇల్లు ఆమన్గల్ మున్సిపాలిటీ కట్టిస్తామన్నారు. ఆమన్గల్ మున్సిపాలిటీకి ఎన్ని ఇల్లు కట్టించారు? పత్యనాయక్ గారు, అన్న కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తామని మాట ఇచ్చింది వాస్తవము, తెచ్చినది కూడా వాస్తవం అనే దానికి నీకు ప్రూవ్ చెప్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి నల్ జల్ కింద 38 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము స్పెషల్ ఫండ్ కింద ఆమన్గల్కు శాంక్షన్ అయింది. కావలిస్తే నీకు ప్రొసీడింగ్ చూపిస్తా. దాని మీద స్టేట్ గవర్నమెంటే ఎస్టిమేట్స్ చేస్తుంది, ఎన్ని ట్యాంకులు కావాలి, ఎంత పైప్ లైన్ కావాలనేది. నల్ జల్ కింద కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఏదైతే ఆ ప్రొసీడింగ్ 38 crores కేంద్ర ప్రభుత్వం వచ్చిన గ్రాంటు. రెండవది, మీకు తెలుసు ఆమన్గల్ల సెంట్రల్ లైటింగ్ లేకుండే కేంద్ర ప్రభుత్వం నుంచి టౌన్కు 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సెంట్రల్ లైటింగ్ను బారికేడ్లను ఏర్పాటు చేసి ఏదైతే 6 కోట్ల రూపాయల వ్యయాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చింది. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న హౌసింగ్ది. అసలు తెలంగాణలోనే హౌసింగ్ బోర్డే లేదు. తమ్ముడు పత్యనాయక్ గారికి నేను చెప్తున్నది ఏంటంటే, నేను ఐ డ్రీమ్ మీడియా ద్వారా నేను చెప్తున్నా, తెలంగాణలో హౌసింగ్ బోర్డే లేదు. హౌసింగ్ బోర్డుని ఈ ముఖ్యమంత్రి క్లోజ్ చేసిండు. కేంద్రము ఇండ్లు ఎవరికి ఇవ్వాలి? 2,50,000 ఇండ్లని కేంద్రం మంజూరు చేసింది. కానీ ఇక్కడ కట్టడానికి హౌసింగ్ బోర్డుల డిప్టీలు, ఏఈలు, ఇంజనీర్లు వ్యవస్థని మొత్తం తీసేసి వీళ్ళని డబుల్ బెడ్రూమ్లకు మార్చిండ్రు. కేంద్రము ఇండ్లకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తుంది. డైరెక్ట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ వీళ్ళకు ఏఈలు, డిప్టీలు, ఇంజనీర్లు ఉండరు. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ఇస్తే ఇక్కడ చెయ్యాలి. అయితే 2,50,000 ఇండ్లు రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఓన్లీ డబుల్ బెడ్రూమ్లు మున్సిపాలిటీలకు ఇచ్చిర్రు. మన దగ్గర కూడా 100 ఇండ్లు మున్సిపాలిటీలకు ఇచ్చిర్రు. 100 ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ చూపించాలి కాబట్టి ల్యాండ్ చూపించలేదు కాబట్టి 100 ఇండ్లు అక్కడ కట్టలేదు కాబట్టి ఆ ఇండ్లు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి వచ్చినా కూడా అవి దుర్వినియోగం అయినాయి. నేను పత్యనాయక్ గారిని కోరేది ఏంటంటే, తమ్ముడు మంచి ప్రశ్న వేసిండు, కానీ నేను చెప్తున్నా 2 ప్రొసీడింగ్లు కేంద్రంకి వెళ్ళి నిధులు వచ్చినాయి. హౌసింగ్ కూడా డబ్బులు వచ్చినా కూడా స్థలం ఇవ్వనందుకు ఆ ఇల్లు హౌసింగ్ బోర్డు లేదు కాబట్టి కట్టలేదు. అది మా చేతిలో లేదు. స్టేట్ గవర్నమెంటు హౌసింగ్ బోర్డుని రద్దు చేయటం వల్ల, తీసివేయటం వల్ల ఇవాళ అన్ని గ్రామాలల్లో ఇండ్లు ఇయ్యలేనటువంటి విషయం నీకు తెలుసు, ఐ డ్రీమ్ నిర్వాహకులకు తెలుసు, నాకు తెలుసు, సమస్త ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు ఈ 2 విషయాలు
ఏదో ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అవసరం ఉంటే నాకు అడగండి, నేను మీకు జవాబు చెప్పనీకే సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ హౌజెస్ కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? ఇప్పుడు అర్బన్లు అయితే 1,80,000 2 లక్షల వరకు అర్బన్లు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,50,000 1,60,000 ఇస్తారు. అయితే వాస్తవంగా మొట్టమొదట ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం అడిగింది, ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కావాలి, ఓకే, మీరు బెనిఫిషరీ లిస్ట్తో సహా ఏ జిల్లాలకు, ఏ గ్రామాలకు, ఏ మండలానికి ఎన్ని ఇండ్లు కావాలో బెనిఫిషరీ లిస్టుని ఐడెంటిఫై చేసి మీరు మాకు లెటర్ పంపండి అన్నారు. ఇక్కడ బెనిఫిషరీ లిస్టు తయారు చేయలే, ఎక్కడ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయలే, ఇండ్లు కావాలా అని కోరేటోళ్ళ లిస్టు ఫైనల్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కేంద్రం అడిగినా రెస్పాన్స్ ఇవ్వకుండా లాస్ట్కు వీళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే మాకు 14,000 ఇండ్లు కావాలని ఒక లెటర్ పంపింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ 14,000 ఇండ్లు కావాలని చెప్పి కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 14,000 ఇండ్లు ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2 లక్షల ఇండ్లను అడిగింది, 2 లక్షల ఇండ్లు ఇచ్చిండ్రు. ఎప్పుడైతే పేపర్లు వచ్చిందో 2 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్కు, 14,000 ఇండ్లు తెలంగాణ కనెక్టాలకు, వీళ్ళు ఊకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేసి చూసిండ్రా ఆంధ్రకు 2 లక్షలు ఇచ్చిండ్రు, మాకు 14,000 ఇచ్చిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెటర్ని పదే పదే కోరినటువంటి లెటర్ని షో చేసి మీరు అడిగినటువంటి లిస్ట్ ఇది, మేము మీరు అడిగినన్ని ఇండ్లు ఇచ్చినాం, కావలిస్తే మీకు ఇంకా ఎన్ని ఇండ్లు కావాలో చెప్పండి అని అంటే మళ్ళీ 70,000 ఇండ్లు అడిగారు. ఆ తర్వాత 1,00,000 ఇండ్లు అడిగారు. మొత్తం 2,50,000 ఇండ్లు బెనిఫిషరీస్ లిస్టు లేకున్నా కేంద్రము ఉదార భావంతో దేశమంతా ఒక రకంగా జరుగుతున్నా ఇక్కడ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయకుండా 2 లక్షల పైచీలకి ఇండ్లు ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చుకొని ఆ డబ్బు ద్వారా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అనే తనకు పుట్టిన కొడుకుకు పేరు పెట్టుకున్నట్టు డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాడు. కానీ ఆ బిడ్డకు ఫుడ్డు, ఆ బిడ్డకు బట్టలు, ఆ బిడ్డకు మంచి చెడ్డలనేమో కేంద్రం చూడాలి, ఈయననేమో పేరు పెట్టుకున్నాడు డబుల్ బెడ్రూమ్ అని. ఇవాళ మీరు ఎక్కడ ప్రొసీడింగ్లు ఇచ్చిన దాంట్లో చూడండి, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేదే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ నిర్వాహకాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం లేకని అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్షం ఉండమని కోరిండ్రు. కాంగ్రెస్ పార్టీని ఇమీడియట్లీ ఈయన పర్చేజ్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉన్నందుకు కొంత డబ్బు ఇచ్చిండు, పర్చేజ్ చేసుకున్న వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రతిపక్షం సమాప్తమైంది. చంటి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ సార్ మీరు ఏం అడగాలి స్టేట్ అడగండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే చంటి చెప్పు. నమస్తే అన్న. చెప్పు చంటి. ఏం లేదన్నా, అమన్గంజ్ల ప్రతి గ్రామంలో ప్రతి స్టేట్ లో అమన్గల్ నియోజకవర్గంలో అమన్గల్ మున్సిపాలిటీలో ఏడేసిన గొంగడి ఆడే ఉంది కదన్నా. గరీబోడు ఉన్నోడు గరీబోడు ఉన్నట్లే ఉండన్నా. గరీబోడు ఏడవడమెంట్ అవుతుండు. గరీబోడు డెవలప్మెంట్ అయితే ఏదో ఒకటి చేస్తున్నారు, ఏదో ఒకటి అనగొక్కుతున్నారు. ఇప్పుడు ఎట్లా పడుతుందా నా గరీబోడు అమన్గంట్ల ఏ కాలనీ చూడండి, ఇప్పుడు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అమన్గంట్ల చెయ్యండి అంటే మున్సిపాలిటీకి పోయినా మాకు బదులు అని చెప్తుండ్రు. ఇంకా ఉన్న వాసం ఉన్నట్టు చెప్తే ఉన్న మాట ఉన్నట్టు చెప్తే ఊరికి వచ్చి రాదన్నట్లు చేస్తున్నారు సార్. అమన్గంట్ల పదే పదే మీకు దోలుకొచ్చి కూడా మీ ముంగల కూడా చూపించినాం సార్. మేము మీకు దోలుకొచ్చి మీ ముంగల కూడా మాకు రోడ్డు కావాలి, మాకు ఇలా చిన్నపిల్లల బాగా దోమల బెర్గ ఉంది, అది దానివల్ల వస్తున్నాయి ప్రజలకు. అమన్గల్ ప్రజలకు రోజు కూలి కష్టం చేసి 300-400 సంపాదిస్తే తెల్లారితే పొద్దు ఉంటే ఏ పిల్లడానికి జ్వరం వచ్చినా హాస్పిటల్ పోతే 1,000-1,500 అవుతున్నాయి. ఓకే, ఏ కాలనీ నీది, ఏ వార్డు? మా 6వ వార్డే సార్, బి వార్డే సార్ అమన్గల్. 6వ వార్డా? 6వ వార్డులో ఈ మధ్యలో ఎన్ని సీసీ రోడ్లు పడుతున్నాయో నీవు చూస్తున్నావు కదా.
పడ్డాయా లేవా? ఒక సిసి రోడ్ అయింది సార్. ఒక సిసి రోడ్ కోసం అడగనికి పోతే మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఫండ్స్ లేదంటారు. ఆయన క్వశ్చన్ ఏం లేదు, ఉన్నోళ్ళు ఉన్నట్టే బతుకుతుండ్రు, మా పరిస్థితి రోజు కూలి చేసుకొని బతుకుతున్నాము, కిరాయిలు కట్టుకోలేక దోమలతోటి రకరకాల సమస్యలతో చెప్తున్నారు. వాస్తవమే చంటి చెప్పింది. ఓకే వాళ్ళ మున్సిపాలిటీలకు సరైన నిధులు లేవు. ఓకే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి నిధులు రావటం లేదు. ఓకే 14th ఫైనాన్స్ నిధులు పెండింగ్ ఉన్నాయి, 15th ఫైనాన్స్ నిధులు పెండింగ్ ఉన్నాయి. ఓకే ఏమన్నా సెంట్రల్కి వెళ్ళి కొంత నిధులు వస్తున్నాయి, దాంతో కొంత అరకొర సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఆ పనులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 15 కోట్ల రూపాయలు అప్పు రూపకంగా, ఇంట్రెస్ట్ రూపకంగా మున్సిపాలిటీలకు ఇచ్చింది. ఇచ్చి కూడా 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి డబ్బు రిలీజ్ చేయలేదు. నిన్న మొన్న అంటే 2018లో ప్రొసీడింగ్ ఇచ్చి 2023లో డబ్బులు ఇచ్చిర్రు. అంటే 5 సంవత్సరాల కాలంలో డబ్బులు ఇవ్వలే. ఓకే ఈ 2023లో డబ్బులు ఇచ్చి టెండర్లు అయినాయి, ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. ఇచ్చినటువంటి 15 కోట్ల రూపాయలకు 2 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టుకున్నారు మున్సిపాలిటీ నుంచి. అమన్గల్ మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఈ 15 కోట్ల రూపాయలకు ఇంట్రెస్ట్ కట్టుకున్నారు. అంటే ఈ ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి చేయనీకి నిధులు ఇస్తలేదు, అభివృద్ధి చేసేటందుకు మిత్తి రూపకంగా, ఇంట్రెస్ట్ రూపకంగా డబ్బులు ఇచ్చి ప్రజల యొక్క ఏదైతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కానీ, హౌస్ ట్యాక్సులు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 కోట్ల రూపాయలు ఆమంగల్ మున్సిపాలిటీకి వెళ్ళి తీసుకున్నది. ఇవాళ మున్సిపాలిటీ సిబ్బందికి జీతాలు ఇస్తలేదు, మున్సిపాలిటీ డెవలప్మెంట్కు 14th ఫైనాన్స్ నిధులు ఇస్తలేరు, 15th ఫైనాన్స్ నిధులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2 పెండింగ్లు ఉండడం వల్ల అభివృద్ధి ఏదైతే అడుగంటుతున్నది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది వాస్తవమే. గత 2 సంవత్సరాలు మీరు ఇచ్చి హామీలు అంటే ఆమనగల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాము, మీకున్న సమస్యలను పరిష్కరిస్తామని కొన్ని హామీలు ఇస్తేనే మిమ్మల్ని అధికారంలోకి ఆమనగల్లో తెచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే, అప్పుడు మీరు ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చారన్న అది మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. క్రమంగా అన్ని పనులు కూడా అయిపోతున్నాయి. అమన్గల్లా ఏదైతే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఉండే, అది మొత్తం కంప్లీట్ 100%. నేను మీ ద్వారా అడుగుతున్నా, అమంగల్లా మీరు ఒక్కరోజు నా మున్సిపాలిటీలో మీరు రాండి, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం తీసేసినాం. ఇంతవరకు మొత్తం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే. ఈ 3 సంవత్సరాలు మేము ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మాపేసినాం. అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇంకా నాకు తెలిసి ఉంటే ఒక 2-3 కాలువలు ఉండొచ్చు. టోటల్లీ మున్సిపాలిటీలో నేను క్లోజ్ చేసేసిన. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ వేయాల్సింది సీసీ రోడ్లే. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయంది, వాటర్ లైన్ సిస్టమ్ వేయంది, ఈ సీసీ రోడ్లు వేయలేవు. కాబట్టి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసినాం, వాటర్ లైన్ సిస్టమ్ వేసినాం. ఇప్పుడు మేము చేయాల్సింది ఓన్లీ సీసీ రోడ్స్. ఇది కూడా మాకు ఇంకా 1 year టైం ఉన్నది. మేము ఎందుకంటే మనం సీసీ రోడ్ మొదలేసి అండర్ గ్రౌండ్ సిస్టమ్ తర్వాత చేయలేము. రాష్ట్ర ప్రభుత్వము చాలా అంటే తెలంగాణని బంగారు తునకగా తయారు చేశామనేసి మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన అంశం తెలిసిందే. కాకపోతే మీరు 14th ఫైనాన్స్లో ఇవ్వలేదు, ఇంతవరకు 15th ఫైనాన్స్ ఇవ్వలేదు అంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా పెండింగ్ లేవు ఏ మున్సిపాలిటీలో అనేసి మొన్న మీ ఆమనగల్లో జరిగినటువంటి కేటీఆర్ దీనిపైన అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ దీనిపైన అది ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. అమన్గల్కు ఆయన మున్సిపల్ మంత్రి రాలే. అమంగల్కు ఆయన అపురూపకంగా 15 కోట్లు ఇచ్చింది తప్ప మున్సిపాలిటీకి మంత్రి రాలే. హరీష్ రావు వచ్చిండు, 5 నిమిషాలలో వెళ్ళిపోయిండు. ఆయన ₹1 కూడా శాంక్షన్ చేయలే, ₹1 కూడా. ఎమ్మెల్యే గారికి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆయన ఇచ్చింది మా మున్సిపాలిటీకి నాకు తెలిసి ఒక 20-30 లక్షలు కూడా ఇవ్వలే. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ గారు హలో రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ ముందు తల్లోజీ ఆచార్య గారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. స్టేట్ కూర్చొనియండి. నమస్తే అన్న, నేను రామకృష్ణ ఆమన్గల్. చెప్పు రామకృష్ణ చెప్పు.
ఇప్పుడు ఆమన్గల్లో మిషన్ భగీరథ కేవలం ఒక 7th వార్డులనే అయింది. అది మేము కమిషనర్ దగ్గర పోయి కొట్లాడి మేము తెచ్చుకున్నాము ఒక మిషన్ భగీరథ. మిగతా ఏ వార్డులో కంప్లీట్ కాలేదు ఎందుకు? ఇప్పుడు మిషన్ భగీరథ స్కీము తెలంగాణ రాష్ట్రంది. మిషన్ భగీరథ స్కీమ్ వచ్చి అదే చెప్తున్నా, ప్రతి ఊర్లో అయిపోయింది. ప్రతి చిన్న చిన్న పల్లెటూళ్ళలో మిషన్ భగీరథ అయిపోయింది, మళ్ళీ పెట్టింది. మన ఊర్లో ఎందుకు కాలేదు? నేను అదే చెప్తున్నా, మీరు వినండి. మిషన్ భగీరథ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వము ఆమన్గల్కు సర్పంచ్ స్థాయి ఉన్నప్పుడే మొత్తానికి సరిపడా నిధులు ఇచ్చింది. అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా పని చేయకపోతే ఆ పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినాక నువ్వు అడిగినవా నేను అడిగినా అనేది కాదు. మీ కాలనీలా వెంకటేశ్వర కాలనీలా 700 నల్లాలు ప్రతి ఇంటికి ఇచ్చింది. నువ్వే అడిగిన అంటున్నావు, తప్పు కరెక్టే ఉండొచ్చు. నువ్వు చెప్తేనే అందరికి ఇవ్వచ్చు. నువ్వే అడిగినావు. నువ్వు అడిగినప్పుడు పెట్టినప్పుడు పని అయినప్పుడు పని అయినట్టా కానట్టా? ఒక 7th వార్డులో ఒక్క 7th వాళ్ళ కాలే, 14 వార్డులు ఇంకా. నేను చెప్తా నీకు 14 వాళ్ళ గురించి నీకు తెలియదు. జంగారెడ్డి పెళ్లిలో పూర్తి అయిపోయింది, ముర్తుద పెళ్లిలో పూర్తి అయిపోయింది, సంకటోన్ పెళ్లిలో పూర్తి అయిపోయింది. ఏ వాళ్ళనన్నా మిషన్ భగీరథ వాటర్ వస్తలేదని చెప్పి ఏ వార్డులతో ఇప్పుడు మీరేం చేయరండి, ఫోన్ కట్ చేసినాక ఏ వార్డులతో అయితే వాటర్ రాదో ఆ వార్డులతో ఫోన్ చెప్పి వాటర్ రాకపోతే నేను చెప్తా. నిన్న మొన్న 1-2 ఇయర్స్లా మన మున్సిపాలిటీలా 3000 నల్లాలని మిషన్ భగీరథ డబ్బులు వచ్చినా రాకున్నా మున్సిపాలిటీ డబ్బులతోటి కూడా పైప్ లైన్లు వేసి గుర్రంగుట్ట కాలనీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైరూపుల కాలనీకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ కాలనీ మీది గేర్ల కింది గేర్ల కూడా ఈ పైప్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు జరిగిందా లేదా ఆ వార్డులకు నేను ఇక్కడికి వెళ్ళే నేను అడుగుతున్నా. మీరు ఆ వార్డులకు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ పార్టీ వాళ్ళు కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళతోటి నాకు ప్రశ్న చెప్పి ఆ పైప్ లైన్లు వేసిర్రు వేయలేదు అనేది వాళ్ళని అడగమను. నువ్వు అన్నట్టు ఎప్పుడైతే మున్సిపాలిటీ వరకు కాలేదో అప్పటి వరకు కాలేదు. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎవరో నీకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి గ్రామంలో ఇది కాలేదు నీకు తెలుసు. ఇది సరిపడా డబ్బులు లేనందుకే 38 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నల్ జల్ కింద మన మున్సిపాలిటీకి స్పెషల్ ఫండ్ కింద ఏదైతే ట్యాంకులు ఇవాళ 9 ట్యాంకులకు కొత్తగా ఎస్టిమేట్స్ వేసిరో టెండర్ పెట్టాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేతులుంది, పెట్టాల్సినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళ చేతులుంది. మీరు అడిగినట్టు 700 నల్లాలు వెంకటేశ్వర కాలనీలా అది నువ్వు అడిగినవా ఇంకొక ఆయన అడిగిండా కాదు, పని అయితే పూర్తి జరిగింది. ఒకటి నిజంగా రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చెప్పుకున్నట్టు నిజంగా ఈ నిధులు విడుదల అయితలేవా, లేకుంటే ప్రతిపక్షంగా మీరు? నేను ప్రతిపక్షంగా చెప్పేది కాదు. సరిపడ నిధులు మంజూరైతే సర్పంచులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఓకే, ఒకటి. సరిపడ నిధులు మంజూరైతే కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? సరిపడ నిధులు సకాలంలో వస్తే కాంట్రాక్టర్లు టెండర్లు వేసడంలో ఉత్సాహం ఎందుకు చూపరు? ఒక్కొక్క టెండర్కు మున్సిపాలిటీలా మా మున్సిపాలిటీలనే ఒక్క వర్కుకు సుమారుగా 30 సార్లు టెండర్లు వేస్తున్నాం. టెండర్ పట్టనీకి వస్తలేదు. ఎందుకంటే టెండర్ పట్టినాక 10 చేసినాక ఆ బిల్లు రావాలంటే ఆ బిల్లుకు అనేక అడ్డంకులు. అక్కడికి వెళ్ళి ఎస్టీఓ పోతే దానికి ఒక కూపిన్ ఇస్తారు. ఆ కూపిన్కి ఎప్పుడైతే వాళ్ళకు ఫోన్ వస్తుందో అది 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, అప్పటిదాకా రాదు. నేను ఏమంటున్నంటే ఫండ్స్ ఇవి కావు. ఉంటే మున్సిపాలిటీ ఉంటాయి, ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వనప్పుడు దానికి టెండరే జరగదు. టెండర్ జరిగినప్పుడు పని అయిపోయినప్పుడు 6 నెలలు 8 నెలలు ఎందుకు ఆగుతున్నాయి? బిల్లులు రాక. పైరవీలు ఎందుకు చేస్తున్నారు? బిల్లులు రాక. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? బిల్లులు రాక. దీనికి జవాబు చెప్పండి. కాబట్టి వాస్తవంగా లోటు బడ్జెట్ ఉంది తెలంగాణ బడ్జెట్. మీకు తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి ఫస్ట్ జీతాలు ఇస్తారు. ఇక మీరు జిల్లాలో అడుగురి ఎప్పుడు వస్తాయి జీతాలు. ఇప్పుడు ఈడ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటే
కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము 6 సూత్రాలు చెప్తాం, ఇంట్లో కూర్చున్న పైసలు ఇస్తాం, బస్సు ఎక్కితే ఫ్రీ ఇస్తాం, పెళ్లి చేసుకుంటే బంగారం ఇస్తాం, ఇంకేమి ఇస్తాం అది ఇస్తామని వాళ్ళు చెప్పింది. ఇక ఈయన ఇప్పుడు ఏం చెప్తాడో తెలియదు. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో. మేము ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు ఈ లోటు బడ్జెట్ నుంచి సకాలంలో ఈ బడ్జెట్, ఈ యొక్క లోటు బడ్జెట్ లేకుండా ప్రజలకు నిరంతరం ఈ వ్యవస్థ నడవాలంటే కేంద్రంలో రేపు కాంగ్రెస్ రాదు. అంటే కేంద్రంలో రేపు కాంగ్రెస్ రాదు. బీజేపీ పార్టీ ఉచిత హామీలు ఇంతవరకు ఇవ్వలేదు అంటారా మీరు? మేము ఉచిత హామీలు ఇయ్యము, ప్రజల్ని మభ్యపెట్టము, ఏదైతే చేస్తామో గదే చెప్తామో. ఇవాళ నీకు ఒక్కటే నేను సూటిగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాలంటే అది కాంగ్రెస్ తోటి కాదు, వాళ్ళ హామీలతోటి ఇంకా అది అతపాతాల లోకానికి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రము. కేసీఆర్ ఈ స్కీములు ఆయన చెప్పినవి ఇవన్నీ ఇంకా కొత్తగా చెప్పేటివి అమలు చేయాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు తట్టుకోలేరు ఆయన చేసే ట్యాక్సులకు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజల్ని రక్షించాలంటే ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు రేపు మళ్ళీ వస్తుంది అనేటువంటి బీజేపీ గవర్నమెంటు అక్కడ ఉన్నదే ఇక్కడ వస్తే ఈ లోటు బడ్జెట్టు ఇవన్నీ కూడా కొంత ప్రజలకు ఉపశమనం జరుగుతుంది, ఇవన్నీ కూడా మేలు జరుగుతాయి. వాళ్ళ ఓట్ల దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి ఉంది. తెలంగాణ లాగా డెవలప్ తెలంగాణ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ కొన్ని విమర్శలు చేస్తుంది. దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోండి, తెలంగాణ లాగా ఉచిత విద్యుత్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదా అనే సూటికి వచ్చిన అప్పుడు వీళ్ళు మీకు కొంతమంది అధికారులు మంత్రులు కానివ్వండి దీనిపైన కొంత డైరెక్ట్గా ప్రతిపక్షాలకు సవాల్ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రానికి రండి తెలంగాణ లాగా అభివృద్ధి ఉందనేసి సవాల్ ఇచ్చారు. ఇంతవరకు బీజేపీ నేనేమంటున్నాంటే ఓకే మీరు ఐ డ్రీమ్ ద్వారా ఇక్కడ చేస్తున్నారు హైదరాబాద్లో. నేనేమంటున్నాంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మేము కొన్ని గ్రామాలు చెప్తాం, ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయి, వాళ్ళ స్థితిగతి ఎట్లున్నది, వాళ్ళ పాఠశాల ఎట్లున్నది, వాళ్ళ కుళాయిలు ఎట్లున్నాయి. ఒక్కసారి ఒక కాలర్ ఉండు. ఓకే శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఆచార్య గారు మీ ముందున్నారు, ఒకసారి మాట్లాడండి. ఆచార్య గారితో డైరెక్ట్ మీరు ఏం అడగాలనుకుంటే అడగండి. నమస్కారం. నమస్తే 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 అప్పన్ సీన్ గారు, బాగున్నారా? బాగున్నా, చెప్పండి ఏం అడగాలనుకుంటే అడగండి ఆచార్య గారిని. ఏం లేదు, ఇక్కడ ఏమవుతుందంటే అమరావతి ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో బైఫర్కేషన్ అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో కలిపిన తర్వాత ఓకే ఇక్కడ ప్రాంత వాసులకు ఏమవుతుందంటే ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాంతంలో ప్రాపర్గా లేకుండా ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ గురించి సాధారణ వాస పరిస్థితి, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ గురించి ఇప్పుడు మహేశ్వరం వాస పరిస్థితి, ఏదైనా ల్యాండ్ లావాదేవీలు ఉంటే కనుగొన వాస పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ ఒక దగ్గర లేకుండా ఇక్కడ ప్రాంతంలో కూడా మొత్తం అంతా కూడా ఒక దగ్గర అధికారికంగా ఒక దగ్గర లేకుండా చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆమనగల్ని రంగారెడ్డి జిల్లాలో కలిసి సీను అర్థమైంది నీ ప్రశ్న, మీ ప్రశ్న అర్థమైంది. వారు అడిగేది చాలా జెన్యూన్ నెగ్లెక్ట్ కాబడ్డటువంటి ప్రశ్న అది. అయితే వారు చెప్పేది ఏంటంటే క్లారిటీ కొరకు చెప్తున్నా, అమంగల్ మండలము అమంగల్ సమితి పూర్వపు సమితి ఇది. అవును, దాదాపు 70 గ్రామ పంచాయతీలు, 4 మండలాల కూడలు ఇది పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండే. ఎప్పుడైతే ఈ బైఫర్కేషన్ రావటం వల్ల జిల్లాలవే మాడుగుల మండల ప్రజలకు ఇబ్రాహీంపట్నానికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ ఉంటుందని అక్కడ చేసిరు. తలకొండపల్లి ప్రజలకు షాద్నగర్కు వెహికల్ రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా కడతాలకేమో అది కందుకూరు ఆర్డీఓకు, మహేశ్వరానికి రిజిస్ట్రేషన్ పెట్టారు. మాకు గతంలో ఏముందంటే జస్ట్ 20 కిలోమీటర్ల కల్వకుర్తుండే. అవును, అన్నీ కూడా కల్వకుర్తిలో రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, మిగతా ఆఫీసు ఉండే. ఒక ఆర్టీఓ ఆఫీసు లేకుండే. నేను 7 రోజులు అమరనిరాహార దీక్ష చేసి ఆర్టీఓ ఆఫీసును కూడా సాధించింది కల్వకుర్తి ప్రజలకు అందరికి తెలుసు. అయితే దురదృష్టవశాత్తు మా సమితి చీలిపోయి రంగారెడ్డిలో పడటం వల్ల మా ప్రజలకు చిన్న భిన్నం అయిపోయింది వసతులు. వారు అనేది కరెక్టే. ఇప్పుడు ఆ శ్రీనివాసన్ అనే వ్యక్తే కష్టపడి ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించాడు.
ఓకే నన్ను ఓడగొట్టిండు. ఆయన కష్టపడ్డది వాస్తవం, గెలిపించిండు కూడా వాస్తవం. ఓకే కానీ గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఒక్క మాట కూడా ఈయన వినలే. ఓకే ఈయన వినలేదు, ప్రజల మాట కూడా వినలే. ఓకే ఇప్పుడు మా దగ్గర ఎస్టీఓ ఆఫీస్ లేదు, ఓకే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు, ఓకే మా దగ్గర ఆర్టీఓ ఆఫీస్ లేదు, ఓకే. మా దగ్గర ఏదైతే ఒక ఏసీపీ ఆఫీస్ లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు. ఇవి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఇవి చేయాల్సింది ఎమ్మెల్యే, ఇవన్నీ చేయాల్సింది అక్కడ పార్టీ పరంగా మేము అడుగుతున్నాం. ఎందుకు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు, అక్కడ ఇటువంటి శ్రీని కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఓకే. ఇవి కావాలి, వాళ్ళు కూడా సమాచారం ఇస్తారు, ఓకే. అడుగుతున్నారు. ఓకే. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు సోయి లేదు, ఆయనకు ఇవి చెయ్యాలనేది లేదు. ఏదన్నా వచ్చిందనుకో ఇది నేను తెచ్చిన అంటాడు. ఇప్పుడు అది ఆయనకు సంబంధం లేకున్నా సరే, నేను కష్టపడి ఒక 2 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నప్పుడు నేను ఒక 3 విషయాల మీద దృష్టి పెట్టిన. ఒకటి మాది 4 లైన్ కావాలి, ఓకే ఒకటి మాది సెంట్రల్ లైటింగ్ లేదు, సెంట్రల్ లైటింగ్ కావాలి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మూడోది ఒకటి నేషనల్ హైవే రోడ్డు, అది మాకు నంద్యాల టచ్ కావాలి. ఓకే నాకున్న అవకాశానికి నేను కిషన్ రెడ్డి గారిని, నితిన్ గడ్కరీ గారిని నేను ప్రయత్నం చేసి 4 లైన్ ఇప్పుడు శంషాబాద్కి వెళ్ళి డిండి వరకు 4 లైన్ తీసుకొచ్చిన 1750 కోట్లు దానికి మంజూరు అయింది. ఓకే నా కృషి వల్ల, నా లెటర్ ప్యాడ్ వల్ల, నేను తిరగటం వల్ల, మంత్రులకు లెటర్లు ఇవ్వటం వల్ల అది వచ్చింది. ఓకే అది వచ్చినాక పేపర్లు వచ్చినాక ఎమ్మెల్యే చెప్తాడు ఇది నేనే తెచ్చిన అంటాడు. సరే అదొకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే కుట్రకెళ్ళి కొల్లాపూర్ మీదుగా బ్రిడ్జ్ అవతల నంద్యాల పోయేది, దీనికి 2000 కోట్లు తీసుకొచ్చినాం. నేను మా జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క సహకారంతో దానికి 2000 కోట్లు వచ్చినాయి. ఓకే. పని కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే అది కూడా ఏమంటాడంటే నేనే తెచ్చిన అంటాడు. ఓకే సరే, లెటర్లు ఉన్నాయి, కరస్పాండెన్స్ లెటర్స్ ఉన్నాయి, మేము అప్లికేషన్ ఇచ్చినటువంటి లెటర్లు ఉన్నాయి, మేము తిరిగిన ఫోటోలు ఉన్నాయి, మేము 5 ఏళ్ల సంధి తిరిగిన ఫోటోలు ఉన్నాయి. దాని గురించి ఆయన దగ్గర ఒకటి ఇట్లా పేపర్ ఇచ్చినది కూడా ఉండదు, నేనే తెచ్చిన అంటాడు. ఇంకా రెండోది, నేను తలకొండ పెళ్ళికెళ్ళి ఆమెన్గల్కు 38 కోట్లు తెచ్చిన, ఓకే సిఆర్ఎఫ్కి వెళ్ళి తీసుకొచ్చిన. ఓకే రోడ్ పని అయిపోయింది, ఇప్పుడు బ్రిడ్జి పని నడుస్తున్నాను, ఇది కూడా నేనే తెచ్చిన అంటాడు. సెంట్రల్ లైటింగ్ నేను తెచ్చిన, ఆ శాంక్షన్ అయ్యేటప్పుడు కూడా నా పేరు రాసి శాంక్షన్ చేసిండ్రు. ఈయన రిప్రజెంటేషన్ చేసిండు, ఈయనకు 6 కోట్ల రూపాయలు ఈయన రిప్రజెంటేషన్ వల్ల దీన్ని ఇస్తున్నామని నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉన్నది కూడా నేనే తెచ్చిన అంటాడు. ఓకే సరే, అది ఆయనకు అలవాటు. ఓకే ఇప్పుడు అలా ముఖ్యమంత్రి ఏమో ఒక రకంగా చెప్తాడు, ఎవరు కుట్టిన బిడ్డనో నా బిడ్డను అనుకుంటారు కొంతమంది అని. రాష్ట్రంలో ఇవాళ ఎవరు అనుకుంటారు తెలుసు, కలవ కుర్తలు ఎవరు అంటారు అనేది తెలుసు. కాబట్టి అతను అడిగిన, శ్రీనివాస్ అడిగిన ప్రశ్న మా ప్రజలకు ఇప్పుడు అది అత్యంత అవసరమైంది. ఈయన 5 ఏళ్ల దాకా తెస్తాడేమో అని ఆశపడ్డాం. ఆచారి కాన్సెన్స్కి సంబంధించిన సమస్యల మీద పోరాడతాడు, కానీ కనిపించడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. కానీ ఆచారి ఇంకా ఉండే కొంతమంది, అది రౌడీ గ్యాంగా, మామూలు ఓటర్సా, తెలియని పరిస్థితుల్లో చాలామంది గ్రామాల్లో ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆచారి దృష్టికి ఎన్నిసార్లు తెచ్చినా కూడా ఆచారి పట్టించుకోలేదు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే దీనివల్లనే ఆచారి ఓటమికి 6 సార్లు కారణాలు అయి ఉండొచ్చు అనేది కళ్ళగుర్తుకు సంబంధించినటువంటి చాలామంది పబ్లిక్ చెప్తున్నటువంటి అంశం. దీని మీద మీకు క్లారిటీ ఉంది? ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో 2084లో జాయిన్ అయినా. 84 తర్వాత 94లో నేను ఎమ్మెల్యేకి నిలబడ్డా. నాకు 10,000 ఓట్లు వచ్చినాయి, తక్కువ 94లో 10,000 ఓట్లు వచ్చినాయి. నేను అప్పుడు డిగ్రీ చదువుకొని వచ్చిన. ఆనాడే 10,000 ఓట్లు వచ్చినాయంటే 94లో మీరు అర్థం చేసుకోరి, ఆచారి ఏజ్ ఎంత, ఆచారి పార్టీ ఏంది, ఆచారికి 10,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు 94లో. 99లో అలయన్స్లో అంటే గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్తున్నా, నేను 94 సంగతి చెప్తున్నా. 94లో అంటే నేను అప్పుడప్పుడే డిగ్రీ చదువుకొని వచ్చిన. 94లో ఎన్టీ రామారావు ప్రభంజనం ఉన్నది. అప్పుడు నాకు 9,000 చిల్లర ఓట్లు వచ్చాయి. 99లో అలయన్స్లో టీడీపీకి వచ్చింది, మేము పనిచేసినాం, టీడీపీ గెలిచింది. 2004లో అత్యంత నక్సలైట్ల భయము, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన పోతున్నది, మీ మీద అటాక్ జరిగింది, అప్పుడు మా మీద అటాక్ జరిగింది, ప్రచారం చేసే పరిస్థితి లేదు.
54,000 ఓట్లు నాకు వచ్చినాయి. నేను ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో ఇండివిజువల్గా ఒక్క బీజేపీకి ఏ పార్టీతో అలయన్స్ లేదు, నాకు 29,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడేమో అలయన్స్ ఉంటే 54 వచ్చినాయి, అలయన్స్ లేకుంటే 29,000 ఓట్లు వచ్చినాయి 2009. 2014లో తెలంగాణ ఉద్యమంలో నా నియోజకవర్గంలో నేను తప్ప ఎవరు కూడా పనిచేయలే. అప్పుడప్పుడు ఈ బాలాసింగ్ కొంత టీఆర్ఎస్ నుండి పనిచేసిండు, కానీ ఇప్పుడున్న జైపాల్ యాదవ్ తెలంగాణకి యాంటీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉండి ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా తెలంగాణ కొరకు కొట్లాడలే. నారాయణ రెడ్డి గారు ఆయన విద్యా సంస్థలు నడుపుకుంటుండే 2014లో ఒక్క నిమిషం కూడా తెలంగాణలో ఉద్యమంలో పనిచేయలే, డైరెక్ట్ వచ్చి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఆ తర్వాత నాకు 60 ఓట్లతోటి నేను ఎమ్మెల్యేకి ఓడిపోయినా. అంటే 60 ఓట్ల 20 చెప్తున్నా, ఓటమే. నేను 60 ఓట్లతో ఓడిపోయినా. ఇదే జైపాల్ యాదవ్ గారికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఈయనకి 25,000 ఓట్లు వచ్చినాయి, నాకు 45 వచ్చినాయి, 42 వచ్చినాయి. ఇదే నారాయణ రెడ్డి గారు విద్యా సంస్థల చైర్మన్ అపర కోటీశ్వరుడు అని చెప్పి వచ్చి డబ్బులు వెదజల్లితే ఈయనకి 20,000 ఓట్లు వచ్చినాయి, నాకు 40,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజల మనిషి నేనా, డబ్బుల మనిషి కోటేసిరా, టీఆర్ఎస్ పార్టీలా తెలంగాణ కొరకు పోరాటం చేయకుండా వచ్చిన ఆయనకు ఓటేసినా? చూడండి, విశ్లేషించడం ఈజీ. నేను ఈ విశ్లేషణ కాదు, ఇది నిజం. ఆ నిజాన్ని విశ్లేషిస్తున్నారు. నేను నిజం చెప్తున్నా. ఇవాళ కల్వకుర్తి ప్రజలు నేను ఎప్పుడు నిలబడ్డా 10,000, 20,000, మొన్న 40,000 నుంచి 60,000 ఓట్లు వేసారు, అంటే 20,000 పెంచారు. కానీ బీఆర్ఎస్ ప్రభంజనంలా ఈ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి కీర్తిశేషుడు కిష్టారెడ్డి గారు, ఇదే నారాయణ రెడ్డి గారు, ఇదే బాలాసింగ్ గారు, గోలి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా 5 మంది కట్టగట్టి ఈయన నా మీద పోరాటం చేస్తే ఈయన 3,000తోటి గెలిచాడు. ప్రజలు నా పక్షాన ఉన్నారు. ధనమున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై నన్ను ఓడగొడుతున్నారు. నేను ఓడిపోయినా కూడా మీరు ప్రజలు ఒకసారి పోల్ పెట్టండి, పబ్లిక్ పోల్. మీరు ఎప్పుడన్నా కల్వకుర్తి అసెంబ్లీలో వచ్చి పోల్ పెట్టండి. ప్రజలకు నిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ, ఇప్పుడు ఇవాళ రేపు ఈజీ, మీరు ఎవరు ఫేస్బుక్ వాళ్ళది ఓపెన్ చేయమనండి, ఒక 5 సంవత్సరాలల్లా మీరు డాటా తీయండి, ఏ డేట్ నాడు ఎవరేడున్నారో బయటపడుతుంది కదా. అప్పుడు ఆ నియోజకవర్గంలోకి ఎవరు వచ్చిరో. నేను ఇప్పుడు ఒక పని చేస్తా, మీరు అన్నందుకు బాగా యాదకొచ్చింది. నాదైతే నా ఫేస్బుక్ నాది ఎన్ని రోజులు నేను ఏడున్నది బయటపడుతుంది. నేను షో చేస్తా, మిగతా కూడా షో చేయమని. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు డేట్ అనౌన్స్ అయింది, ప్రకటన వచ్చేసింది. కల్వకుర్తి కాన్ఫరెన్స్ నుంచి ఇప్పటి వరకు 6 సార్లు మీరు ఓటమి పాలయ్యారు. 5 సార్లు, ఇప్పుడు 6వసారి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కల్వకుర్తి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి హామీలు ఇచ్చేసి మీరు ప్రజలని ఆకర్షించే విధంగా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా నేను కల్వకుర్తి ప్రజలకు మీ ద్వారా, కల్వకుర్తి ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానులకు అందరికీ నేను కోరేది ఒకటే, అందరికి అవకాశం ఇచ్చారు. 5 సార్లు ఓడిపోయినా కూడా కల్వకుర్తి ప్రజలే నా బలగమని, కల్వకుర్తే నియోజకవర్గమే నా అభివృద్ధి, నా ధ్యేయమని, ఓడిపోయినా కూడా నేను నిరంతరం కల్వకుర్తి అభివృద్ధిని ఆకాంక్షించి ఇవాళ నేషనల్ హైవే రోడ్స్ 2, తర్వాత రింగ్ రోడ్డు, మా ఆమంగల్కెల్ రోడ్డు, ఇవన్నీ తీసుకొచ్చిన. రేపు కేంద్రంలో కూడా బీజేపీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నాకున్నటువంటి కేంద్ర మంత్రుల పరిచయాలతోటి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆ అవకాశం మీ చేతుల్లో ఉంది. మీరు ఓటేస్తే నేను గెలుస్తా. ఇప్పుడు మీరు నారాయణ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ అధికార పార్టీలో లోకల్ ఉన్నాడు, ఏం అభివృద్ధి చేసిండు మీకు తెలుసు. జైపాల్ యాదవ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండు, ఆయన అభివృద్ధి ఏం చేసిండు, ప్రజల కొరకు ఉద్యమాలు, ప్రజల సమస్యలు, పోరాటాలు ఏం చేసింది మీకు తెలుసు. నేనేమంటున్నంటే నేనేం చేసింది, నా జీవితం కల్వకుర్తి ప్రజలకు తెరిచిన పుస్తకం, నా ఉద్యమాలు, నా యొక్క సమస్యలు, ఇవే నా ఊపిరిగా నేను పోరాటం చేస్తున్నా. కాబట్టి
నేను ఒకటే కళ్ళకుర్తి ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు కాదు, నిత్యావసర వస్తువులు. సంచి నిండా డబ్బులు తీసుకపోతే జేబు నిండా సామాన్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉందనేసి చాలామంది కాలర్స్ కూడా మనతో మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరలతోటి బబ్బేలు పెడుతున్నారు. ఎవరు ఇప్పుడు ఒక మాట అండి, ఎలా రైతులు కూరగాయలు పండిస్తున్నారు, అలా వాళ్ళ రేట్లు ఏమున్నాయి, వాళ్ళ జీవన స్థితి ఎట్లుంది, ఇవాళ మిగతా బియ్యం ధర ఎంతవరకు ఉన్నది మీకు తెలుసు. బియ్యం ధర రేటు ఏముంది. ఇవాళ పేదవాళ్ళ కొరకు నరేంద్ర మోడీ ఫ్రీ బియ్యం 3 ఏళ్ళు ఇవ్వటి. అంటే ఇది నరేంద్ర మోడీ చేసిన పేద ప్రజలకు చేసిన కానుక కదా అది. మీరు పబ్లిక్లో తీసుకోలేదు, పబ్లిక్లో తీసుకపోలేదా కాదు. ఇవాళ అనేక రంగాలు, ఈ దేశం యొక్క అనేక రంగాలల్లో రైల్వే లైన్స్, కొత్తగా రైల్వే పోర్టులు, లేకపోతే ఎయిర్పోర్టులు, ఆ తర్వాత నేషనల్ హైవే రోడ్స్. ఇంకొకటి మీకు విచిత్రం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ప్రధానమంత్రి సడక్ యోజన కింద గతంలో 5,000 కిలోమీటర్లు మన తెలంగాణలో ఉంటే ఈ మొత్తం 75 ఏళ్ళల్లో రోడ్లు 5,000 కిలోమీటర్లు ఉంటే 9 ఏళ్ళల్లో 3,000 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది అభివృద్ధి కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ ఈ అభివృద్ధి అనేది చెప్తలేరు కదా. కేసీఆర్ భయపడి చెప్తలేరు. నిజం చెప్పండి. కేసీఆర్ మీరు ఒక్క పని చేయండి. టీఆర్ఎస్ వాళ్ళు దబాయించుకుంటారు. వాస్తవమే. ఇవాళ కొన్ని ఛానళ్ళు వాళ్ళ చేతులలో కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళు తప్పుని ఒప్పుగా చూపిస్తున్నారు. మీరైతే నిష్పక్షపాతంగా ఐ డ్రీమ్ ప్రజల పక్షాన చెప్పే టీవీ కదా, మీరెందుకు నిజం చెప్పరు? మీరు డాటా తీసుకోండి, నెట్లో కొడితే వస్తుంది కదా, గూగుల్లో కొడితే వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చింది. దీని మీద మీరు డిబేట్ పెట్టండి. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజానికానికి ఒక సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది బీజేపీ బీఆర్ఎస్. అంటే అభివృద్ధి చేసిన బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇంతవరకు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి చాలా మందిని జైలు జీవితం గడుపుతున్నారు. ఇక్కడ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితని ఎందుకు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ 2 పార్టీలు ఒకటే అనేది బాగా బలంగా ఉంది. దీని మీద ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. ఒక్క మాట అంటే, ఇవాళ డైరెక్ట్ బీజేపీ పార్టీ ఎఫ్ఐఆర్ రాయాలి, బీజేపీ పార్టీ అరెస్ట్ చేయాలి, బీజేపీ పార్టీ జైలు వేయాలి. అట్లుంటుందా రూల్? అట్లుంటుందా రూల్? అది మీకు తెలవాలి. అట్లుంటుందా? ఎట్లా ఉంటుందో మీకు తెలవాలి. మీరు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎన్ని అవహేళనగా, ఎంత అవమానించబడ్డ మాటలతోటి మాట్లాడిండు కదా. ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చూసినాం కదా. అట్లని మేము కక్ష సాధింపు జోరుని చేయాలంటే భారతీయ జనతా పార్టీకి మాకు సాధ్యం కాదు. తప్పనిసరి ఆమె తప్పు చేసినటువంటి దాంట్లో ఆమె శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఆమె కోట్ల చుట్టూ తిరిగి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఆమెకు టైం దొరుకుతున్నది. ఈడీ నాట్ బీజేపీ కంట్రోల్. ఎందుకు అంటున్నట్టు ఈ మాట? ఒకవేళ ఈడీ ఏదైతే పార్టీలు చెప్పినట్టే ఇన్నది అని అంటే, కాంగ్రెస్ కేంద్రములు ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు జరిగినవని పేపర్లల్లో మీడియాల ద్వారా వచ్చినప్పుడు, సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు, కేంద్రంలో కాంగ్రెసే ఉన్నప్పుడు కాంగ్రెస్ కేంద్ర మంత్రులనే ఈడీ పట్టుకొని పోయింది కదా. మరి ఈడీకి అప్పుడు కాంగ్రెస్ ఆర్డర్ ఇస్తేనే అరెస్ట్ చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోమను, జగన్మోహన్ రెడ్డిని మేమే 14 నెలలు జైల్లో పెట్టినామని కాంగ్రెస్ వాళ్ళని చెప్పమను. ఇప్పుడు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు పోతారు. మేమెవరమండి ఆమె నా పనికి? మాకేం సంబంధం ఆమెని ఇప్పుడు మేము కేసు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జైలుకు పోతుందని మీరెట్లా అనుకున్నారో మేము కూడా అట్లే అనుకున్నాం. ఇక ఆమెను ఎవరు ఆపలేరు, జైలు పోతుంది అని అతి విశ్వాసంగా మేము చెప్పింది వాస్తవం. కానీ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు, దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఆమె కోర్టుకు పోయింది.
కోర్టుకు పోయి వెసులుబాటు కొరకు ప్రయత్నాలు చేస్తుంది. దాని కొరకు ఆమె 5 కోట్ల రూపాయలు డబ్బిచ్చింది ఒకరికి. ఆ వ్యక్తి కూడా దొరికిండు, ఆ వ్యక్తి కూడా జైలు ఉన్నాడు. ఇవన్నీ కూడా రికార్డెడు మరి ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. వేస్తారు మీరు ఈ ఎలక్షన్ కొరకు వేస్తే బాగా కదా, బీజేపీకి బాగా బూస్ట్ వస్తుంది కదా, మీరు ఆమెను ఎందుకు వేస్తలేరు? అందుకే మేము కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కోనికి ఎంత టైం పడుతుంది? కాంగ్రెస్ వాళ్ళకు శైలజ చేయకముందుకే ఉరుకుతారు బీఆర్ఎస్ పార్టీలకు. శైలజ చేయకముందుకే బీజేపీ వస్తేనే బీఆర్ఎస్కు కష్టం, బీజేపీ వస్తేనే బీఆర్ఎస్ దుకాణం బంద్, బీజేపీ వస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇచ్చే, ఇవాళ మీరు ఒకసారి ఏ ఉద్యోగి కన్నా వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు, కారు కొరకు, బైక్ కొరకు. వాళ్ళకు జీతాలు ఎప్పుడు వస్తాయి? ఫస్ట్కి వస్తాయి, లేకపోతే 5 తారీఖు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 6కో 7కో ఇన్స్టాల్మెంట్ కట్టడానికే పెట్టుకుంటారు. ఇవాళ తెలంగాణలో ఉద్యోగులకు మొత్తం డిఫాల్టర్ కింద జమ అవుతున్నారు. ఎందుకు? ఈయన ఇచ్చేది 15 తారీఖు, ఈయన ఇచ్చేది 12 తారీఖు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో నుల్లి అవుతుంది, టీవీలోకి చెప్తారని వీళ్ళకి జర ముందు ఇస్తాడు. ఇక ఒక్కొక్క జిల్లాకు ఆడ మద్యం అమ్మినట్టు ఆడ వచ్చిన డబ్బులలో ఒక జిల్లాకు. ఇలా ప్రజలు మద్యం తాగాలి, సర్కారు నౌకర్ల కొలువులకు జీతాలు ఇవ్వాలి. ఇది తప్ప వేరే ఏం లేదు. అంటే మద్యం షాపులు ఉన్నదే సర్కారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి. ఏటికే లేకపోతే రాదు. మీరు ఒక్క సంవత్సరం ఇప్పుడు రేపు వస్తుంది అయ్యప్ప మాల వేసుకొని, అంటే ఇప్పుడేమో ఇక ఎలక్షన్ వచ్చింది, ఈయన దుకాణమే బంద్ అవుతుంది. కానీ మీరు చూడండి, ఎప్పుడన్నా మద్యం తక్కువ ధరలు అమ్మినప్పుడల్లా జీతాలు లేట్ అవుతుంది. ఇవి ఈడ తాగుతూనే ఇంకా విచిత్రమైనటువంటిది, హౌసింగ్ బోర్డు అధికారులు అందరినీ ఈ లిక్కర్ ఎక్సైజ్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. హౌసింగ్ బోర్డు అధికారులంతా. మొన్న ఒక మిత్రుడు కలిసాడు, పేరు చెప్తే బాగుండదు, ఆయన మాదైతే డిప్టీ ఉండే ఏకి వెళ్ళి డిప్టీ అయ్యాడు. ఏం సార్ ఎక్కడ ఉన్నావు, ఏడ నడుస్తున్నది అని అంటే, ఏడున్నావా, షాపుల పండి తిరుగుతున్నాం, మాలెత్తుర్రి అంటున్నాడు. ఏం మాల అని అన్నా, నువ్వేమో మాలెత్తా అంటున్నావు అంటే, బీర్ షాపుల కాడికి పోయి ఓనర్లను అడుగుతున్నాం, మాలెత్తుకో అని, దబ్బని ఇంత గట్టు అని అంటే, నువ్వు హౌసింగ్ బోర్డులో పని చేస్తుంటావు కదా. హౌసింగ్ బోర్డే ఎత్తేసిండు, ఇప్పుడు హౌసింగ్ బోర్డు వాళ్ళందరం ఎక్సైజ్ దాంట్లో పనిచేస్తున్నాం, ఈ షాపుల కాడికి పోయి మాలెత్తమని అంటున్నాం, మా పరిస్థితి అంతకు వచ్చింది అన్నాడు. అంటే హౌసింగ్ బోర్డు తీసేసిన దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భారతదేశంలో ఎక్కడ హౌసింగ్ బోర్డు లేకుండా లేదు, ఈడొక్కతానే హౌసింగ్ బోర్డు లేదు. ఇప్పుడు కనీసం మద్యం అమ్మి స్టేట్ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లక్షల కోట్లు అప్పు చేసేసి జాతీయ అప్పు చేసినాం సార్. మా గ్రోత్ రేట్ ఏంది, ఇలా వరల్డ్ ఎకనామిక్లో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే మీరు కూడా కేసీఆర్ మాట్లాడినట్టు మనకంటే జింబాబే ఎక్కువ ఉంది, మనకంటే పాకిస్తాన్ ఎక్కువ ఉంది, మనకంటే శ్రీలంక అంటే ఇండియా 3000 సిలిండర్ అమ్ముతున్నారు ఆడ. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో అప్పు ఎంత? దేశంలో వీళ్ళు చేసిన అప్పే అన్ని రాష్ట్రాలల్లో ఎవరైనా అప్పు చేస్తారు కదా ముఖ్యమంత్రులు, వీళ్ళు చేసిన అప్పు అంతా కలిపితే 100 కోట్లు అవుతుంది. గట్లా 100 కోట్లు కాదు, 100 లక్షల కోట్లు ఎవరు చేయలే. నరేంద్ర మోడీ గారు ఈ దేశంకి వెళ్ళి బయట దేశాలకు అప్పు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం పెడితే ఆ అప్పులన్నీ క్లియర్ చేసింది. ఓకే, ఇవాళ మనం అప్పులే తీసుకొని ఆ అప్పిచ్చేటోళ్ళ దగ్గర భీక్ మంకుంటూ ఉంటే మనకి గౌరవం ఉండపోవు. ఎవడన్నా అప్పు తీసుకున్నానికి ప్రపంచంలో గౌరవం ఉంటుందా నువ్వు చెప్పు? అప్పు ఉంటుందా నువ్వు చెప్పు? అప్పు వేరంటే ఎట్లా? అప్పులు చేసుకుంటా పప్పు కూడా తింటే ఎట్లయితుంది? నరేంద్ర మోడీ సొంతానికి నరేంద్ర మోడీ గారు అప్పు ఎప్పుడు చేయలే. ఈ దేశం యొక్క అప్పులన్నీ కట్టిండు. మనం ఏదైతే గల్ఫ్ కంట్రీలకు ఇవ్వాల్సినటువంటి ఫ్యూయల్ అప్పులన్నీ కట్టేసిండు. ఓకే, మనం ఇవాళ మన కాళ్ళ మీద మనం ఎకానమీని డెవలప్ చేసి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల 5వ స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 3rd 4thలోకి వెళ్ళిపోతున్నాం. ప్రపంచ ఎకనామిక్లో మనం ముందలున్నాం. ఇలా ఈ కేసీఆర్ మాటలు, ఈ కాంగ్రెస్ వాళ్ళ జొల్లు మాటలు నమ్మి మీరు కూడా మేధావులు అయితే ఎట్లా? బీఆర్ఎస్ బీజేపీ దొందే అంటే బీజేపీ ఈ దేశానికి శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ కాంగ్రెసు ఒక నాణ్యానికున్న చిత్తు బొత్తు, ఈ రెండు ఒకటే. మీరు ఇండ్ల గెలిపించిన అండ్ల కోతారు, అండ్ల తక్కువ పడితే వీళ్ళందరూ ఇండ్ల కోతారు.
రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడే అన్నాడు, మాకు ఒక్క సీటు తక్కువ వచ్చినా మా దాంట్లో ఒక్కడు మిగిలాడు అన్నాడు. అన్నాడా లేదా నువ్వు చెప్పు. ఓకే. అంటే ఏంది బీఆర్ఎస్లో కుదరనంటు. మరి ఇక నేనేమంటున్నా, మళ్ళీ అండ్లకోయేటోళ్ళకి ఎందుకు వేస్తారా కాంగ్రెస్కు? ఓకే. ఇక్కడ బీజేపీ బలంగా, మీరు ప్రజలు ఓటేయండి. నిజంగా అమిత్ షా అన్నట్టు మీరు అన్నట్టు తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందంటారా? ఆ గ్రౌండ్ ఉందంటారా? మీరు ఎప్పుడన్నా ఒక దేశ ప్రధాని ఈ రాష్ట్రం ఇంత బాధలుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే బీజేపీ రావాలి, డే బై డే ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చారు. బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎంతమంది ఎమ్మెల్యేలు? ఎంతమంది ఇప్పుడా? ముగ్గురు ఎమ్మెల్యేలు 119 సీట్లు గెలిచే అవకాశం ఉందా? 70 సీట్లు గెలిచే అవకాశం ఉందా? 70 కాదు, మనకు కావాల్సినటువంటి 60 సీట్లు. ఫిగర్ 60 సీట్లు గెలవాలనేది మా లక్ష్యం. నేనేమంటున్నా, త్రిపురలో మాకు ఒక్క ఎమ్మెల్యే లేకుండే, మొత్తం కమ్యూనిస్టు రాజ్యం, కమ్యూనిస్టుల కంచుకోట. త్రిపురలో మేము 2 సార్లు రాజ్యానికి వచ్చినాం. ఎట్లొచ్చినాం? అక్కడ ప్రజల మార్పు వస్తేనే కదా వచ్చేది. అంటే తెలంగాణ ప్రజలు త్రిపుర ప్రజల కన్నా వీళ్ళకి అవగాహన లేదని మీ దృష్టిలో అనుకుంటుర్రా? త్రిపురల ప్రజల కన్నా తెలంగాణ ప్రజలకు అవగాహన లేదని మీరు అనుకుంటుర్రా? ఇట్లా కాదు కదా. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. ఇప్పుడు చూడరు మీరు, తెలంగాణ కాంగ్రెస్ బిల్లు పెట్టినా బీజేపీ ఇచ్చినా కొట్లాడినందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు. ఒకసారి ఇచ్చినాం, ఇంకేం చేయలే, ఇంకా ఇంకోసారి ఇస్తామని 2వ సార్లు ఇచ్చారు. ఈయన బండారం బయటపడ్డది. అంటే మనిషి ఆశాజీవి, అధికారం కావాలని ఆరాటం. ఆశయాల పార్టీ మాది, ఆశయాల పార్టీ, వాళ్ళ ఆశాజీవులు. అవి కుటుంబ పార్టీలు, అవి అవినీతి పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ ఆశయాల పార్టీ. ఇవాళ నేను 5 సార్లు ఓడిపోయినా కూడా పార్టీని ఇడవకుండా, నా ప్రజల్ని మర్చిపోకుండా, నేను అదే నియోజకవర్గంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఉద్యమించేటువంటి ఉద్యమ నాయకునిగా ఎందుకున్నా? నాకు ఆశయం ఉంది. నాకు ఆశయం ఉంది. ఇలా బీఆర్ఎస్కి ఆశయం లేదు. వాళ్ళకి ఆస్తులు కావాలి, వాళ్ళకి అవినీతి కావాలి, వాళ్ళ కుటుంబ పాలన కావాలి. ఉద్యమ పార్టీ బీజేపీ ఒకప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేఎం అని రకరకాల ఏబీపీ కానీ రకరకాల ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, పెరిగిన పెట్రోల్ మీద కానీ గ్యాస్ మీద కానీ ధర్నాలు చేసేది. ఆ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు బీజేపీలో ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు మీకు తెలుసు, పెట్రోల్ ధరల స్టేట్ ట్యాక్స్ ఎంత ఉంది, కేంద్రం ట్యాక్స్ ఉద్యమ పార్టీ ఎంత తీసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఐ డ్రీమ్ కానీ కొన్ని ఛానళ్ళు నిష్పక్షపాతమైన ఛానళ్ళు, ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎందుకు ధైర్యంగా చెప్పరు? 1 లీటర్ పెట్రోల్ మీద స్టేట్ ట్యాక్స్ ఇంత తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత తీసుకుంటుంది, ధైర్యంగా ఎందుకు చెప్పరు ప్రజలకు? ప్రజలకు ఎందుకు చెప్పరు? మీరు ప్రతిపక్షాలు అంటే ప్రజలకు నిజం చెప్పలేనంత భయంతో ఉన్నారా మీరు? ఐ డ్రీమ్ వాళ్ళు లేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు మేము నిజాలని చెప్తుంటాము, ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని ఇస్తుంటాము. ఏమిస్తారు? ప్రతిపక్షాలు నోరు మూగబోయింది. ప్రతిపక్షాలని ఖరీదు చేసాడు ముఖ్యమంత్రి. ఓకే, అక్కడ ఏ ప్రజలైతే నమ్మి కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రో ఆ ప్రజలు నట్టేట ముంచి బీఆర్ఎస్లకు వెళ్ళిపోయింది కదా. బీజేపీని కూడా పర్చేజ్ చేసి మాకు 1 సీట్ వచ్చింది, తర్వాత 2వది ఇచ్చింది. కేసీఆర్ బీజేపీని కొనేసిండు. కాదు సార్, మేము మా అమ్మడపోయినామా? మేము 1 ఉంటే 3 అయినాం. మేము అమ్మడపోలే. 1 సీటు గెలిస్తే దాన్ని 3 చేసినాం. నెక్స్ట్ 6 అవుతుండొచ్చు, 6 కావచ్చు, 60 కూడా కావచ్చు. అది నీ చేతులు లేదు, ప్రజల చేతులు. 60 సీట్లు కూడా రావచ్చు. ఆ నమ్మకాన్ని కల్పిస్తలేదు బీజేపీ అనేది. ఆ నమ్మకాన్ని మేము ప్రజలకు కల్పిస్తున్నాం, మీడియాకు కల్పిస్తలేం. మీడియాకు కల్పించాలంటే మీడియాని మేము చేసేది మేము చేస్తలేం కాబట్టి మీడియాకు వస్తలేదు. మేము ప్రజలకు మేము తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు ఏం చేసినాం, రేపు ఏం చేస్తాం అనేది మేము స్పష్టంగా చెప్తాం. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల మన్నలను పొంది, ప్రజలకు మాయ మాటలను చెప్పలేదు బీజేపీ, చేసగలిగేదే చెప్తున్నారు. వీళ్ళు చేయగలిగినటువంటి సామర్థ్యం తెలంగాణ బీజేపీకి ఎందుకుందంటే మీద కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి అండ ఉంది. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్ని పార్టీల యొక్క ప్రజా
ప్రజలని వంచే పథకాలు కాకుండా ప్రజలకు వైద్యం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు ఏవేవైతే అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రజలను ఆకట్టుకొని ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోని మేము ప్రజల ముందు పెడతాము. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వైద్యం ఇవన్నీ అందుబాటులో తేలేదా? సార్, మీరు హైదరాబాద్లోనే ఉన్నారు. ఎప్పుడన్నా నువ్వు ఉస్మానియా హాస్పిటల్కు వచ్చినవా ఈ ఐ డ్రీమ్ కెమెరా తీసుకొని? ఒకసారి పోయిరా. గాంధీ హాస్పిటల్ పోయిరా. ఇక్కడ ఎంఎంజే హాస్పిటల్ ఉంటుంది పోయిరా. జడ్జిఖాన్ హాస్పిటల్ ఉంటుంది పోయిరా. నీకు తెలుస్తుంది ఈయన హాస్పిటల్ ఎట్లా ఉంచిండని తెలుస్తుంది నీకు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఇది రెండుకు తీసుకున్నారు. మీరు ఐడి ఏదైతే ఐ డ్రీమ్ ప్రాజెక్టును మీరు లాంచ్ చేసిర్రు. కేంద్రం మేము మీకున్న రూల్స్ మీకు ఉంటాయి, మాకున్న రూల్స్ మాకు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్య వైద్యం వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఏదైతే పోలీస్ వ్యవస్థ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఫండ్స్ చేయాల్సినటువంటి అన్నీ కూడా మీరు ఒక్క మాట చూడండి. ప్రధానమంత్రి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసినాక 32% ఉన్నటువంటి స్టేట్కు రావాల్సినటువంటి వాటాని 42% చేసిండు. ఎవ్వరు అడగలే, ఏ ముఖ్యమంత్రి అడగలే. 10% ఇంక్రీజ్ చేసిండు. ఎందుకు? రాష్ట్రాలు బలపడాలని, రాష్ట్రాలు పరిపుష్టిగా ఉండాలని. ప్రధానమంత్రి గారు ఈ వసతి చేసినప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఎవ్వరు అడగకున్నా మీరు మా ముఖ్యమంత్రుల యొక్క మా రాష్ట్ర ఖజానాని మీరు అడగకున్నా 10% పెంచారు సార్ అని అన్నాడు. ఇవాళ అడగోలుగా ప్రధానమంత్రి ఆడికెళ్ళి వెళ్తేనే ఈయనకు జ్వరం వస్తుంది, ఆయన పోయిన వారం రోజులకు ఈయనకు జ్వరం తగ్గుతుంది. మరి ఎట్లా చెప్పు? వాళ్ళ ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర సమస్యలు, పెండింగ్ సమస్యలు, బడ్జెట్ లేకపోతే లోటు బడ్జెట్, రావాల్సిన బడ్జెట్ని ప్రజెంటేషన్ చేయాలి. ఎందుకు మీరు అధికారంలోకి సెంట్రల్ అధికారంలో కూడా బీజేపీ నాయకత్వం ఉంది కదా, మీరు చేయవచ్చు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి మీ ఎంపీలు ఉన్నారు కదా, మాకంటే ఎక్కువ ఉన్నారు కదా, మరి మీరే తేవచ్చు కదా అంటాం. అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. వాళ్ళ గ్రామ పంచాయతీ అసలు స్టేట్కు సెంట్రల్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు? ఇప్పుడు స్టేట్కు సెంట్రల్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈయననేమో దోసుకునుడు దాసుకునుడు, వాళ్ళేమో డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, విద్య వైద్యం ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వ స్కీములు మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చాలా సందర్భాలు ఉన్నారు కదా, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నాం ఎక్కడో, మీరు బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చర్చకు సిద్ధమనేసి చాలాసార్లు వాళ్ళు అన్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లుంటుందంటే ఆయన అధికారంలో ఉన్నాడు, వాళ్ళ అధికారులందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు. ఆయన అవినీతి బయటపడాలంటే ఆయన అధికార పీఠం దిగాలి. ఆయన అధికారంలో ఉన్న ఇప్పుడు నువ్వు లల్లు ప్రసాద్ యాదవ్ గారు లేకపోతే అనేక ముఖ్యమంత్రులు వాళ్ళు వాళ్ళ పీఠం కదిలిన తర్వాత, ఎంక్వైరీ అయిన తర్వాత, కోర్టులలో పోయిన తర్వాత, శిక్షలు పడ్డ తర్వాత, ఇలా జైళ్ళలో కూర్చున్నాక వాళ్ళకు అప్పుడు అర్థమైంది ఈయన అధికారంలో ఉన్నాడు. ఇలా చీఫ్ సెక్రటరీ ఆయన కంట్రోల్లో ఉన్నది నిన్నటిదాకా, డీజీపీ ఆయన కంట్రోల్లో ఉంటాడు, అధికారులు కలెక్టర్లు. అరే మీకు తెలియదా రంగారెడ్డి జిల్లాలో గతంలో ఉన్న కలెక్టరు ఏం చేసిపోయిండు, ఎన్ని వేల కోట్లు సంపాదించిండు అనేది మీరే చెప్తారు. ఇలా కలెక్టర్లు చాలామంది కలెక్టర్లు ఇలా బీఆర్ఎస్ పార్టీకి బ్రోకర్లాగా మారిరు. అందరిని అంటలేండి నేను, చాలామంది వాళ్ళు ఈ జిల్లా కలెక్టర్గా పోవాలంటే వాళ్ళకు ఒక ప్యాకేజ్ చెప్పిపోవాలి. మీరు 1 year ఉంటే మేము ఇంత ఇస్తాం. ఈ హాలతి తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్లో లేనటువంటి, ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో లేనటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. చివరగా మీరు కాంగ్రెస్ అది బీజేపీ పార్టీ నుంచి రేపు అభ్యర్థిగా ప్రచారం చేయబోతున్నారు. వాళ్ళ కల్లకుర్తి ప్రజలకు ముఖ్యంగా ఎలాంటి హామీలు ఇస్తారు, వాళ్ళని ఏ విధంగా ఆకర్షిస్తారు అనేదే ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు మీరు 5 సార్లు మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క కల్లకుర్తి ప్రజలని ఏ విధంగా ఆకర్షించుకోబడతారు, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు? చివరగా ఇది చెప్పండి.
నేను కల్వకుర్తి ప్రజలకు ఒకటే కోరుతున్నా, ప్రజలు నిరంతరం ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకుడిని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులని తెచ్చేటువంటి సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోండి. ఏదో వ్యక్తుల దగ్గరకు పోయి భజన చేసి ఆ కాలాన్ని పూర్తి కాలం అయిపోయేటట్టు ఉండేటటువంటి వ్యక్తులను చేయొద్దు. రెండోది, ప్రతిరోజు రోజుకో పార్టీ మారి సిద్ధాంతాలు లేకుండా ప్రజలకు ఏదైతే మేలు చేసేటువంటి పరిస్థితి లేనటువంటి దాన్ని కాకుండా ఒక ఆశయంతో ప్రజలకు బాగు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోమని అంటున్నాం. రెండవది ఏంటంటే, నేను 5 సార్లు పోటీ చేసి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి విషయం ప్రజలకు తెలుసు. ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నది, కేంద్రంకి వెళ్ళి బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రేపు రాబోయేటువంటి ప్రజల సహకారంతో బీజేపీ వస్తే ఈ రెండు కలిపి మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతున్నా. వాళ్ళు డబ్బులు, వాళ్ళు అధికారము, కొంతమంది ఇవాళ కొత్తగా వచ్చి డబ్బులు తీసుకొచ్చి చందాలు ఇచ్చి ఇవాళ 9 నెలల్లో డబ్బులు వంచి స్వచ్ఛంద సంస్థల పేరు మీద ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థల పేరు మీద ప్రజలకు ఎరవేసి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రయత్నం. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు సేవ చేయండి. ఓకే, ఒక 5 సంవత్సరాలు ప్రజల యొక్క కష్ట సుఖాలలో పంచుకోండి. ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేద్దాం, ప్రజల కొరకు పాటు పడదాం. ఏ నాయకుడైతే పని చేయలేదో నిరంతరం ఆ నాయకుడిని వెంటాడదాం. అది చేయకుండా కొన్ని ఆకర్షణీయమైనటువంటి తాయిలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి, లేకపోతే ఇండ్ల టికెట్ ఇవ్వలే నేను ఇండ్ల కోతా, ఇండ్ల టికెట్ ఇవ్వలే నేను అండ్ల కోతా అని ఇండ్లకెళ్ళి అండ్లకెళ్ళి ఇండ్లకు ప్రజలు కూడా చూస్తున్నారు. నిబద్ధత లేని వ్యక్తులకు, విశ్వాసం లేని నాయకులకు ప్రజలు నమ్మితే ప్రజలే మోసపోతారు. అంటే ఇది ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉందా? పార్టీ మార్పులు బీజేపీ చూడండి మీరు ఇప్పుడు అంటే బీజేపీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిడేట్లు రేపు వచ్చినాక చర్చ పెట్టండి. నా కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిండు, కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఉన్న పాత కాంగ్రెస్ అభ్యర్థి నేను ఎట్లా గెలవాలన్నా నాయన అని ఈ అభ్యర్థిని తీసుకుపోయి ఇంకో ఫేస్ను ముందర పెడుతున్నారు. ఓకే, వాళ్ళకు ముఖం ఉంటే నిజంగా కాంగ్రెసు 6 సూత్రాల మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, సూపర్ 6 మీద వాళ్ళకి నమ్మకం ఉండుంటే, మళ్ళీ అక్కడ సూపర్ ఎమ్మెల్యేగా ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండు కదా. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంటే ఆయన ఎందుకు నిలబడతలేడు? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్లకి వెళ్ళి ఒక ఆయనను తీసుకొచ్చి బలిస్తున్నారు. ప్రజల సిద్ధం అయిపోయారు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. పబ్లిక్ కల్వకుర్తిలో నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యేని చేయాలనేది పబ్లిక్ డిసైడ్ అయ్యారు. దేనికి డిసైడ్ అయ్యారు? వాళ్ళు డిసైడ్ అయ్యారు. దేనికోసం? ఈసారి బీజేపీకి గెలిపించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీని గెలిపించాలన్నా ఆచార్యం గెలిపించాలన్నా? ఆచార్య బీజేపీ ఆచార్య అక్కడ అంతే. ఇది మొత్తమైన ఈరోజు స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.